ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. హలో, నా పేరు అనుష అండి. ఎక్కడి నుంచి అండి? హలో, తుని అండి. చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ మీరు? నేను అంటే 25 అండి ఏజ్. నాకంటే చిన్నమ్మాయివే, చెప్పమ్మా. నాకు వచ్చేసి 14 ఇయర్ నుంచి బాబా అంటే ఏంటో తెలిసింది మేడం. అంటే నేను మెచ్యూర్ అయిన తర్వాత నుంచి ఓ ఇద్దరు అమ్మాయిలు గుడికి వెళ్తూ మాట్లాడుకుంటున్నారనమాట. అంటే సాయిబాబా గుడికి వెళ్ళాలని ఆడుకుంటే నేను విన్నాను. వింటే ఏంటి అని అదే నేను అలా ఆలోచిస్తూ అప్పుడు ఇంకా ఆ నైటే నాకు బాబా కనిపించారనమాట. సాధు వేషంలో వచ్చేసి అమ్మ అని ఏదో అడిగినట్టు కనిపించారు. కనిపిస్తూ తర్వాత ఇంకా అలాగా 10 ఏళ్ళు అయింది. నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. మ్యారేజ్ ఫిక్స్ అయితే నా మెచ్యూర్ ఫంక్షన్ లో కూడా ఫుల్ వర్షం మేడం. వర్షం అయితే అలాంటిది నా పెళ్లి టైంలో మాత్రం అంత వర్షం దిగి అంతగా చాలా ఉరుములు మెరుపులు వచ్చినా గానీ 3D సినిమాలో ఆగన్నట్టు నా పెళ్లి టైంలో కూడా అలాగే వర్షం ఆగింది మేడం. తర్వాత వచ్చేసి పెళ్ళయ్యాక బాబు గారు కడుపులు పడితే బాబు పుట్టాడు. తర్వాత ఏమొచ్చేసి బాబు గారికి డెంగీ ఫీవర్ వచ్చింది మేడం. 8వ నెల తర్వాత వస్తూ హాస్పిటల్ లో జాయిన్ చేస్తే 1 రోజులు ఉన్నాడు. ఉంటే ఇంకా అక్కడ ఎక్కువైపోయి డెంగీ ఫీవర్ అని ప్లేట్లెట్స్ తక్కువ అయిపోయినాయి అని అది ఇది భయపెట్టేస్తే ఇంకా బ్రతకడని చెప్పేసి వైజాగ్ ఏమొచ్చేసి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ జాయిన్ చేయాలంటే అంటే అక్కడ తీసుకొని వెళ్తే అక్కడ కింద సాయిబాబా విగ్రహం ఒకటి ఉందండి. ఉంటే అక్కడ జాయిన్ చేస్తాము, బాబు అయితే బతకడమ్మా అనేసి చెప్పారు. చెప్తే అక్కడ మా అక్కలేమో డాక్టర్ గారిని మీరు చేయవలసింది మీరు చెయ్యండి అనేసి మా అక్కలు అడిగారు. అయితే సరే అని చెప్పేసి జాయిన్ చేసిన తర్వాత ఏమొచ్చేసి ఓ 2 days 3 days తర్వాత మేల్కోలేదు. తర్వాత నేనైతే లోపలికి వెళ్ళలేదండి, భయపడి. మా అక్క వెళ్ళింది. మా అక్క టిఫిన్ కి వచ్చిందంట కిందకి. టిఫిన్ కి వచ్చేస్తే కింద ఏమొచ్చేసి బాబా విగ్రహం ఉందండి. కింద ఉంటే అదే డ్రెస్ చేసుకొని కాలు చేతులు కడుక్కొని బాబా విభూతి పెట్టిందండి. బాబా విభూతి పెట్టిన తర్వాత నాన్న అని మేల్కొన్నాడండి బాబు. మేల్కొన్న తర్వాత ఇప్పటికి కూడా బాబుకి బాగానే ఉన్నాడండి. సాయి అంటే పెద్ద ఫ్యాన్ అండి. నాకు ఇంటి దైవం దిక్కు అన్ని బాబానే అండి. ముందుగా సాయి లేదే నేను బ్రతకలేనండి. ప్రతి క్షణం సాయి నామండి. మీరు కూడా నా జీవితంలో ఇంకా ఎన్నో శుభంగా సంతోషంగా నా కుటుంబం ఆరోగ్యంతో ఉండాలని బాబాని కోరుకోండి. నాకు కాల్ కలిసిందండి. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తూనే ఉన్నాను. ఓ 10 times చేశాను కానీ కలవలేదు. ఎందుకు అలాగా దేవుడి గారి దగ్గరికి చూస్తూ చేశాను. కలిసిందండి. ఎందుకు అవకాశం ఇచ్చారండి మీరు. నాకు అనుకునేదాన్ని ఎప్పటి నుంచో ఇన్ని విషయాలు ఎలా చెప్పాలి, ప్రజలకు ఎలా తెలియచేయాలి అనుకునేదాన్ని. కానీ ఈ షో పెట్టి చాలా మంచి పని చేశారండి. ఇలాంటి వాళ్ళు ఎందరో ప్రజలకు చెప్పి ఎందరో మారాలని, బాబా వైపు ఉండాలని, మంచి విషయం తెలుసుకొని ఎంతో ఆనందంతో బ్రతకాలని మనస్ఫూర్తిగా బాబాని అడుగుతున్నానండి. ఎందుకన్నా నాకు చెప్పాలంటే ఏం లేదండి. నా లైఫ్ అయితే సంతోషంగానే ఉందండి. కానీ కొంచెం బాబా నా కుటుంబం వైపు చూడాలి. ఆయన ముందే నేను బ్రతకాలని, చక్కగా ఏదో ఆరోగ్యంగా ఉండాలని, నా కుటుంబం తోడుగా ముందే ఆయన మమ్మల్ని నడిపించాలని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను మేడం. ఎందుకన్నా నేనేం చెప్పలేను. ఆయన గురించి మనం చెప్పలేము మేడం. సాయిరాం చాలా తీసుకుంటాను. సాయిరాం, నిజంగా మీలాంటి వాళ్ళు అంటే మంచి మనసు ఉన్న వాళ్ళు ఆర్థికంగా కూడా వృద్ధి చెందాలి, 10 మందికి సహాయం చేసే స్థితికి రావాలి. బాబా ఆశీస్సులు మీ కుటుంబం మీద ఎప్పటికీ ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. అనుష గారు, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మరో సాయి బంధువుతో మాట్లాడదాం.
సాయిరామ్ అండి. హలో సాయిరామ్ అమ్మా. ఎవరు మాట్లాడుతున్నారు? సరస్వతి అమ్మ, శ్రీకాకుళం నుంచి. చెప్పండి. బాబా గారి గురించి చెప్పడం మన తరం కాదనుకోండి, కానీ మన అభిమానంతో మనం చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నాను. ఆయన మీద ఉన్న అభిమానంతో. హలో, అంతే కదండి, మన సముద్రం అంతా మనం ఎప్పుడు పుకిటి పట్టాలి. మనకు తెలిసిన అను గురించే మనం మాట్లాడతాం. 15 సంవత్సరాల క్రిందట నేను, అంటే నాకు అసలు బాబా గారి గురించి నాకు తెలియదు. కానీ అప్పటికి బాబా గారు నాకు, ఆయనే బాబా గారి స్వరూపంతో కాళ్ళ దగ్గర నుంచి నీళ్ళు వస్తాయి కదమ్మా, ఒక రాయి మీద ఆయన కూర్చున్నట్లు. అవును. అయితే నీళ్ళు వచ్చినట్లు నాకు బాబా గారు దర్శనం ఇచ్చారు. ఏదో కొండల్లో బాగా, అంటే హిమాలయ పర్వతాల్లో ఉంటే చూడండి, అట్లా కనిపించారు అనమాట. అయితే అప్పుడు నేను అసలు నాకు తెలియదు, కానీ బాబా గారు గుడి అది వెళ్తుంటాను అప్పుడప్పుడు. అంత భక్తురాలని అయితే కాదు అప్పటికి. ఆయన ఎప్పుడైతే అలా కనిపించారో, నాకు ఎందుకు ఇలా కనిపించారని అప్పటి నుంచి ఆయన నమ్ముకొని చాలా కష్టాలు పడినా సరే ఆయన మాకు అన్ని తీర్చి, ఆయన దగ్గర ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు ప్రతి కష్టాన్ని, అంటే మాకు చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు, ఇంకా ఆయనే అమ్మ నాన్న అన్ని నాకు. ఆ భగవంతుడే అన్ని, సాయిరామే ఆయనే తల్లి తండ్రి అనుకుని అతన్నే పూజించి ఆయన పాదాల దగ్గర ఏడడం మొదలెట్టి నా కష్టాలన్నీ తీరినవి. అలాగే ఒకసారి అంటే పూజ 9 గురువారాలు పూజ చేసామమ్మా. చేసినప్పుడు 9 గురువారాలు అయిపోయిన తర్వాత ఆ గుళ్ళో, బాబా గారి గుడిలో ఉంటారు కదా పేదవాళ్ళు, వాళ్ళకి భోజనం పెడదామనేసి వండేసి బాబా గారి గుడికి 12 గంటల హారతికి తీసుకుని వెళ్ళడం జరిగిందమ్మా. అక్కడ వెళ్ళిన తర్వాత అందరికీ పెట్టాము. పెట్టిన తర్వాత బాబా గారికి వచ్చారు, తిన్నారో లేదో ఏంటో అనేసి నాకు తృప్తి అవ్వలేదు. అయితే మేము అక్కడి నుంచి వచ్చిన తర్వాత అలాగే నాకు సహాయం చేసిన అక్కడ తీసుకెళ్ళడానికి వాళ్ళకి కూడా భోజనం పెట్టిన తర్వాత ఇక్కడ ఒక 2 పిల్లలు వచ్చారమ్మా. ఒక 2 పిల్లలు వచ్చి, ఆంటీ నాకు డబ్బులు ఇవ్వని అడిగారు అనమాట. అనాథాశ్రయం ఇవ్వాలా, డబ్బులు ఇస్తారని అంటే, సరే డబ్బులు ఇస్తాను కానీ మీరు మా ఇంట్లో భోజనం చేయండి అంటే, పెడతారా మీరు భోజనం అని అడిగారు. అంటే పెడతాను రెండేనంటే వచ్చారమ్మా. వస్తే ఇద్దరికి భోజనం పెట్టాను. పెట్టిన తర్వాత డబ్బులు ఇచ్చాను, వెళ్ళిపోయారు. ఆ తర్వాత అనుకున్నాను బాబా గారి రూపంలో వచ్చారు అనేసి. హలో, వింటున్నానండి. హలో, విన్నాను, మీరు చెప్పింది విన్నానండి. అమ్మా అదే వింటున్నారు కదా, అంటే మీ వాయిస్ నాకు స్లోగా లేదు, మీరు చెప్పేది వింటూ ఉన్నాను అంతే, నేను అసలు ఏమనలేదు. చెప్పడానికి ఆనందం అసలు అంతు పట్టట్లేదు. మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. ఏవో చెప్పాలనుకుంటున్నాం కానీ అసలు మాటలు రావట్లేదు. అలాగే మన అంటే రీసెంట్ గా ఒక వారం క్రిందట మా ఆడపడి ఇంటికి వెళ్దామని వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మధ్యలో కొట్టాను, దిగవలసి వచ్చింది. దిగిన తర్వాత మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాలి, వాగు దాటి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటే అక్కడికి ఏమి రావకపోతే, అప్పుడు బాబా గారు గుడి ఉందని అక్కడ గుడిలో దర్శనం చేసుకుందాం వెళ్ళిపోయారు. ఆటో వెళ్ళిపోయింది అనమాట. అయితే వెళ్ళిపోతే నేను ఇంకొచ్చేసి, ఇదేంటి బాబా నీ దర్శనం కోసం వస్తే ఆటో వెళ్ళిపోయింది ఏంటి ఎలాగని చెప్పేసి వెళ్ళే వెహికల్స్ వచ్చి చిన్నపిల్లలు ఉన్నారని చెప్పేసి వెహికల్స్ కూడా ఆపాను. ఎండ అయిపోతుంది, ఆయన సమ్మర్ కదా అనేసి ఆపితే ఎవరు ఆపట్లేదు. అప్పుడు బాబా గారికి వెనక్కి తిరిగి, ఏంటి బాబా ఇలా చేస్తావు, ఒక ఆటో వచ్చింది వెళ్ళిపోయింది, మరి ఏం చేస్తావు నాకైతే తెలియదు, మమ్మల్ని ఎవరో రక్షించాలి ఏంటి పంపించాలని అంటే, వెంటనే కారు వచ్చిందమ్మా. కారు అతనే ఆఫ్ చేసి మమ్మల్ని అడ్రస్ అడిగి, మేము అదే ఊరు వెళ్ళాలి, ఆయన కూడా మమ్మల్ని అడ్రస్ అడిగి మమ్మల్ని తీసుకుని వెళ్ళారు. ఆ రోజు అంత ఆనందపడిపోయి, ఇంకా మాకు ఆనందానికి ఇంకా అద్దులు లేవు అసలు, అంత ఆనందపడిపోయాము. తర్వాత ఈ లాస్ట్ 30ని షిరిడి కూడా వెళ్తున్నామమ్మా. ఆయన మాకు అవకాశాన్ని ఇచ్చారు. ఈ 30 తేదీన జూన్ 30ని. ఇంతకు ముందు ఎన్నిసార్లు షిరిడి వెళ్దామని ఒకసారి రిజర్వేషన్ కూడా చేయించుకున్నాము. అయితే అది సెలవు దొరక్క క్యాన్సిల్ కూడా చేసుకున్నాం. ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నారా అమ్మా? ఇదేనా ఫస్ట్ టైం వెళ్ళడం మీరు అంటున్నారు? మొదటిసారి ఇప్పుడైనా? లేదమ్మా, ఇంతకు ముందు వెళ్ళామమ్మా ఒకసారి, కానీ అది 7 సంవత్సరాలు అయిపోయింది. 2010లో వెళ్ళామమ్మా. సరే, దర్శనం చేసుకొచ్చుకున్నాక ఇంకొకసారి కాల్ ప్రయత్నం చేయండి. హలో, షిరిడి వెళ్ళొచ్చాక బాబా గారి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కూడా మీ షిరిడి యాత్ర గురించి ఇంకొకసారి లైవ్ లో చెప్దురు గాని. అలాగే. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయి అమ్మా, మీ పేరు?
నా పేరు రవణమ్మ అండి. ఎక్కడి నుంచి అమ్మా? లేదండి. రమణమ్మ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆంధ్ర వలస. ఆముదాల వలస నుంచా? చెప్పండి అమ్మా. మేము ఆంధ్ర వలస నుంచి మాట్లాడుతున్నా. అదే మా వారికి మొన్న చాలా బాగాలేదండి. మేము ఒకసారి షిరిడి కూడా వెళ్ళాము. మేము ప్రతిరోజు బాబాకి మొక్కిసుకుంటాం అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా రోజు వెళ్ళేటప్పుడు బయటికి సాయి నువ్వు ఉన్నావనే దీని మీద సాయి నువ్వు వెళ్ళొస్తానని చెప్పేసి బయటికి వెళ్తానన్నమాట. సాయి అని చెప్పాక అతనికి ఈ మధ్య టోన్స్ ఆపరేషన్ అయ్యిందండి. అతనికి చాలా భయం అండి ఆపరేషన్ అంటే. గాని అతను సాయికి మొక్కిస్తున్నారు. ఇంకా ఆపరేషన్ మరో 10 నిమిషాలు వెళ్తామనేసరికి కళ్ళు కూడా బాగా తిరిగేసాయి అతనికి. చెమటలు పుల్లు పట్టేశారు. ఇంకా ఇంకొకేసారి ఇంకా సాయికి మొక్కుకొని వెళ్ళారండి. ఇప్పుడు బాగుంది. ఆపరేషన్ కూడా అయిపోయింది. మేము షిరిడి వెళ్ళి వచ్చాక కూడా మాకు దేనికి లోటు లేదండి. భోజనం గాని పిల్లలకి గాని ఏదైనా ఉన్నాం. ఈ రోజు వరకు బాబా ఉన్నారని దీని మీదే మొక్కుతామండి. ఇంకా అతనికి ఆపరేషన్ అయిన నుంచి ఇంక రోజు సాయి టీవీ చూస్తున్నారు. ఒకప్పుడు అనేవారు షిరిడి ముందు వెళ్ళాం కదా మేము, మళ్ళా షిరిడి వెళ్దామండి అంటే నువ్వు ఎప్పుడు ఇలాగే మొక్కేస్తావే దేవుళ్ళకి అనేవారు అతను. లేదండి, బాబాకి నమ్ముకున్న వాళ్ళకి ఎవరికి ఏ లోటు జరగలేదు, మనకు కూడా జరగదు, నాకు ఆ నమ్మకం ఉంది అన్నాను అనమాట. అతనేమో ఇంకా మొన్న ఆపరేషన్ హెల్త్ బాగలేదు. హెల్త్ బాగలేని నుంచి ఇంక సాయిబాబా అంటే ఇంక తనే మొక్కేశారనమాట. నన్ను తగ్గిపోగానే మళ్ళీ నేను షిరిడి వస్తాను అని. ఇంకా ఆపరేషన్ అయి బయటకు వచ్చారు. 6:30కి ఆపరేషన్ స్టార్ట్ అయింది. 7:30 బయటకు వచ్చారు. బయటికి రాగానే ఇంకా బాబా గుడికి వెళ్ళి ఈ రోజు ఎలాగైనా పిల్లలకైనా వెళ్ళమనే బాబా గుడికి అని అన్నారనమాట. అంటే ఆ రోజు నుంచి ఇంకా అతనికి భక్తి పెరిగిందండి. మాకు మాత్రం బాబా ఉన్నారని నాకు ఎక్కువ నమ్మకం. ఎందుకంటే మేము చాలా పేదరికం నుంచి ఈ రోజు వచ్చాం. వచ్చిన ఈ రోజు భోజనం గాని ఏటికి అతను తెచ్చుకుంది రోజుకి 100-200 అయినా మాకు మాత్రం ఏ లోటు లేకుండా బాబా చూస్తున్నారండి. బాబాకి కావాలని వరం మాత్రం ఏ రోజు నేను కోరనండి. బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం విఘ్నేశ్వరికి దండం పెడతాను ఫస్ట్. తర్వాత బాబాకి మాత్రం నేను అంటానేమని, బాబా నేను బయటికి వెళ్తున్నాను ఈ రోజు, ఏదైనా నువ్వే చూసుకో, నాకు ఇంకేం తెలియదు అనే దీంతో నేను బయటికి వెళ్తానండి. ఈ రోజుకి మాత్రం మాకు అన్ని బాగున్నాయండి. ఒకటి అతనికి ఆపరేషన్ అయింది, పైపు ఉంది. నేను అతనికి ధైర్యం చెప్తున్నాను, బాబా ఉన్నారు, నీవేం జడకు, భయం లేదు, బాగానే ఉంటాము, మన పిల్లలకి ఎంత మంచిగా జరుగుతుంది అని మాత్రం అంటామండి. మరి షిరిడి వెళ్ళిన వచ్చాక కూడా మాకు మా అత్తగారు మాకు తీసుకెళ్లారండి. షిరిడి అంటే అనుకోకుండా అండి, అప్పటికప్పుడే మా చేతిలో డబ్బులు లేవు. అత్తగారు రిజర్వేషన్ చేయించారండి. అక్కంది రిజర్వేషన్ చేయించాను, మీరు షిరిడి వచ్చేయండి అంటే మేము 3000 పట్టుకొని షిరిడి వెళ్ళిపోయామండి. 4 సంవత్సరాలు అవుతుంది. షిరిడి నుండి వచ్చాక అక్కడ అన్ని బాగున్నాయి. మాకు అన్ని దగ్గరలో ఫ్రీగా భోజనాలు, రూములు అన్ని బాగా దొరికాయి. ఇంకా అక్కడ నుండి వచ్చాక మాత్రం బాగుందండి. ఎవరితో చెప్పిన మాత్రం బాబా ఉన్నాడు, బాబాకు ఒక మొక్కు మొక్కండి, ఒక కన్నీరు బొట్టు కారిస్తే మన బాధలు అతను నిజంగా వింటారు. వింటున్నారు కూడా. అదే నిజంగా ప్రతి వారం పిల్లలు వెళ్తారు గాని అప్పుడప్పుడు ఇప్పుడు వెళ్ళటం లేదండి. బాబాకి రోజల్లా బుక్ చదవాలని కోరిక అండి. ఎక్కడ బాబా ఉంటే మాత్రం తప్పనిసరిగా వెళ్ళిపోతానండి. అంత లేట్ అయినా ఆ గుడికి వెళ్ళి వస్తానండి. మొన్నటి వారం ఏమో శ్రీకాకుళం వెళ్ళాను, వెంటనే గుడికి అనిపించింది. అక్కడ వెళ్ళి 10 నిమిషాలు మా ఆయన గురించి మొక్కానండి. ఇప్పుడు అతను చాలా భయం అండి, అయినా ధైర్యం తెచ్చుకొని ఆపరేషన్ కి వెళ్ళిపోయారండి. ఇప్పుడు ఆపరేషన్ కష్ట బయటకు వచ్చారు కానీ హెల్త్ చేరుకొని ఇంకా లైన్ కి వెళ్ళిపోతావని నీకేం భయం లేదు, దేవుడే మనకు పెడతాడు మన బిడ్డల రూపంలో అని చెప్పానండి. మీరు చెప్పిందంతా కరెక్టే అండి రమణమ్మ గారు. చాలా స్వచ్ఛమైన భక్తి మీది. మీరు చెప్పే విధానం వింటుంటేనే అర్థమవుతుంది. మీలాంటి మంచి మనసు, అమాయకమైన భక్తి బాబాకు చాలా నచ్చుతుంది. సరే అండి, ఫస్ట్ టైం కాల్ చేశారు కానీ చాలా చక్కగా మాట్లాడారు. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. మీ వారు త్వరగా కోలుకోవాలి. మీరు మీ వారు కోరుకున్నట్టుగా మీరు త్వరలోనే షిరిడి యాత్ర కూడా చేయాలని కోరుకుంటున్నాను.
మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారండి? తూర్పుగోదావరి జిల్లా కిరణపూర్ నుండి శ్రీదేవి అండి. శ్రీదేవి గారు చెప్పండి. అదే సాయిబాబా గారి గురించి చెప్దామని చేశానండి. చెప్పండి. నాకు చిన్నప్పటి నుండి బాబా గారు అంటే చాలా ఇష్టం అండి. మ్యారేజ్ అవన క్రితం నుండి మా నాన్నగారు వాళ్ళు ఒక జాతకాన్ని చూపించడానికి వెళ్తే పాపను బాబా చూపించేయమనండి. బాబా మీరేం కంగారు పడద్దు, మా నాన్నగారు హార్ట్ కంప్లైంట్ అండి, మీరేం కంగారు పడద్దు మంచి సంబంధం అన్నారటండి. అలాగే నేను వారం రోజులు చర్చ చదివి బాబా పూజ చేశాను సార్. అయితే నా హస్బెండ్ బాబా భక్తి అని నాకు తెలియదండి. మామూలు సంబంధం వచ్చిందండి, మ్యారేజ్ సెటిల్ అయిందండి. అప్పుడు వెడ్డింగ్ కార్డు మొత్తం బాబా ఫోటో వేసారండి. కూర్చున్న బాబా కాలు మీద కాలు వేసుకుని. అప్పుడు మా వాళ్ళకి తెలిసిందండి, మా హస్బెండ్ కూడా బాబా భక్తి అని. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము చాలా సంతోషంగా ఉన్నాము మేడం. నాన్నగారు పోయి 14 సంవత్సరాలు అయింది మేడం. అయితే నేను బాధపడేదాన్ని, నాన్నగారు లేరండి. ఒక రోజు రాత్రి బాబా కల్లోకి వచ్చి ఉయ్యాలు ఊగుతున్నాడండి. ఏంటి బాబా నువ్వు వచ్చావు అంటే, నాకు జ్వరంగా ఉందమ్మా అన్నం పెట్టు అన్నాడండి. బాబా ఇదేంటి నన్ను అన్నం పెట్టమంటున్నావు అంటే, నాకు చారు పోసి పెట్టి చాలు అన్నాడు. బాబా ఇదేంటి చారు పోసి పెట్టమంటున్నావు, జ్వరంగా ఉంది కదా అంటే, లేదమ్మా కూతురితో తింటేనే బాగా పెడితే, కోళ్ళు అయితే బాగా పెట్టదు, నువ్వు నాకు కూతురులు అడిదానివి అనేసి అన్నారండి. ఇప్పటికి ఏదైనా కొంచెం బాధపడితే చాలండి, వెంటనే బాబా గారు కల్లోకి వచ్చేస్తారండి. పాప పేరు బాబా పేరే, బాబు పేరు బాబా పేరేనండి. అది బాబా గారు నా కుటుంబాన్ని ఇలాగే సంతోషంగా చూడాలని, నా ఇద్దరు పిల్లలు కూడా బాగుండాలి, నా భర్త చేసే వ్యాపారం కూడా బాగోవాలని నేను బాబాను కోరుకుంటున్నాను. మాకు 10 మందికి సేవ చేసే భాగ్యం కలగాలని కోరుకుంటున్నాను మేడం. మన మంచి మనసుతో కోరే కోరికలన్నీ బాబా గారు తప్పకుండా నెరవేరుస్తారు. బాబా గారు నిమ్మని కోరుకుంటున్నామండి. ఇప్పటికన్నా బాబా గారి మందిరం కట్టే అవకాశం కూడా మాకు ఇవ్వు బాబా అని. ఇప్పటికన్నా సరే ఏది అడగనండి, అన్ని తల్లివి తండ్రివి గురువువి తోడబు అన్ని నీవే పాప, అన్ని రూపాల్లో నువ్వే కాసు కాపాడు అని అడుగుతాను తప్ప నేను ఆస్తులు అవి అడగను మేడం. అలాగే నా పిల్లల్ని మమ్మల్ని ఆ బాబా గారు బాగా చూస్తే చాలండి, అంతకంటే ఏం అడగట్లేదు మేడం. అనుక్షణం ఇంక బాబాయే అంటాం మేడం. మాటకు ముందు బాబా, మాట తర్వాత బాబా వస్తుంది మేడం ప్రతి విషయానికి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ చెప్పారు శ్రీదేవి గారు. చాలా మందికి బాబానే సర్వస్వం. అంటే తండ్రి దూరం అయ్యారు అని బాధపడితే, బాబానే నీ కల్లోకి వచ్చి నేనే నీ తండ్రిని అని చెప్పి నువ్వు నా బిడ్డవమ్మ అన్నారు. అదే ధైర్యం సంతోషం ఎప్పటికీ ఉన్నాయి అని చెప్తున్నారు. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి, నా పేరు బిందు, వరంగల్ నుంచి కాల్ చేస్తున్నాను. ఎలా ఉన్నారండి? బాగున్నానండి బిందు గారు. ఇవాళ నేను ఒక చిన్న సాంగ్ పాడదాం అనుకున్నాను, ఒక 2 లైన్స్. పాడండి. మీ సాయి టీవీలో టెలికాస్ట్ చేసే సాంగ్ ఏమవుతుంది, ఓన్లీ 2 లైన్స్ పాడదాం అనుకున్నాను. వేప చెట్టు నీడలోన వేద వేద్యుడు వెలిచాడు మన కోసం వేదాతీతుడు, వేపాకు చేదులోన అమృతత్వము, వేప చెట్టు ఆయను కల్పవృక్షము, వేప చెట్టు నీడలోన వేద వేద్యుడు వెలిసాడు మన కోసం వేదాతీతుడు. అంతే అండి. మీరు పాడిన పాటకి సంబంధించి బాబా గారి లీల ఒకటి చెప్తాను నేను. చెప్పండి. ఒక సాయి బంధువు మనకి విజయదశమి సమయంలో అర్పణం చేస్తామన్నమాట. అర్పణం అంటే షిరిడీకి మనం ఇక్కడ నుంచి భక్తులందరం ఏదో బాబా ప్రేరణ చేత ఏదైనా పంపిస్తామన్నమాట సామూహికంగా. సో ఆ టైంలో ఒక భక్తురాలు ఈ పాట పాడారనమాట, తమ ఎక్స్పీరియన్స్ చెప్పడానికి వచ్చి. చాలా బాగుందండి, తను సింగర్ కూడా. చాలా బాగుంది, మ్యూజిక్ చేసి ఇవ్వండి, మ్యూజిక్ కట్టి దీనికి మ్యూజిక్ యాడ్ చేసి అని అడిగాము.
అడిగి ఇది ఎవరు రాశారు అని అడిగితే నాకు కూడా తెలియదండి, ఎవరో భక్తులు పాడితే బాగుందని నేను నేర్చుకున్నాను అని ఆవిడ చెప్పింది. అప్పటి నుంచి ఇప్పటికి అంటే ఇది జరిగి 4 days 5 days అవుతుంది లీలా. 9 నెలలు అయిందనమాట ఆ పాట మనం టెలికాస్ట్ చేయడం స్టార్ట్ చేసి కూడా. అయితే సాయిదాస్ గారని మనము ప్రోగ్రామ్ వేస్తున్నాం సాయి టీవీలో. తర్వాత మేము రెగ్యులర్ గా కలుస్తూనే ఉంటాము, ఫోన్ లో కూడా మాట్లాడుకుంటూనే ఉంటాము. ఈ 9 నెలలలో ఎప్పుడు సాయిదాస్ గారు సాయి టీవీకి వచ్చారు, కొన్ని గంటల పాటు ప్రోగ్రామ్స్ చేస్తారు, మామూలుగా ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు కూర్చుంటారు, లేదా వాళ్ళు మొబైల్లో చూస్తూ ఉంటారు. మొన్న ఒక 4-5 days బ్యాక్ సాయిదాస్ గారు చాలా ఆశ్చర్యంగా సంతోషంగా అమ్మ నా పాటకి మ్యూజిక్ చేయించారా అని అడుగుతున్నారు. ఏ పాట అండి నాకు తెలీదు, ఏ పాట అంటే ఆయన పాట పాడి వినిపించి సంతోషపడిపోతున్నారు. నా పాట అమ్మా ఇది, నేనే రాశాను అని. మాకు తెలియదండి ఇలా పాడిన భక్తురాలు పలానా భక్తురాలు అని కాన్ఫరెన్స్ పెట్టాను. ఇంకా తను కూడా ఎంత సంతోషపడిపోయిందంటే నాకు కూడా తెలీదు, ఓహో మనందరం ఒక కుటుంబంలోని వాళ్ళమే, ఇదెవరో బయట వాళ్ళది కాదు, మన సాయి టీవీ కుటుంబం సభ్యులదే ఈ పాట అంతా, పాడింది నేను, రాసింది మీరు, ఇలా భాగ్యం అంతా మన ముగ్గురిది అని ఈ పాట ఇలా బయటకు వచ్చిందనమాట. రాసింది పాడింది 9 నెలల తర్వాత. చాలా బాగుంటదండి సాంగ్, కాకపోతే నాకు కొంచెం భయం వేసింది కానీ పాడటానికి. నిజంగా చాలా అర్థవంతంగా ఉంటుంది. సాయిదాస్ గారు చాలా ఆత్మీయ సాయి బంధువు, సాయి మార్గంలో చాలా నచ్చే వ్యక్తి. బాబా గారు ఆయన పాటల్ని ఇలా మనకి సాయి టీవీకి ఇచ్చారు. మరిన్ని పాటలు కూడా చేయించే అవకాశం కూడా ఉంది. ఇంకా సాయిదాస్ గారు రాసిన పాటలు మరిన్ని చూద్దాం. చాలా బాగుంటుందండి సాయి టీవీ సాంగ్. ఆ అదృష్టము మాదే, అనిల్ గారు రాశారు. అది చాలా బాగుంటుంది ఆ సాంగ్. అది సాయి టీవీ రాకముందే ముందు పాట వచ్చింది, తర్వాత సాయి టీవీ వచ్చింది. మా ఎక్స్పీరియన్స్ లండి అవన్నీ ఆ ప్రయత్నంలో. అవును, కానీ ఆ సాంగ్ విన్నా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ సాంగ్ విన్నా, వేప చెట్టు మీద వెళ్ళాను ఆ సాంగ్ విన్నా, ఇంకా చాలా సాంగ్స్ చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇందులో వచ్చి అల్లా మాలికే సాంగ్ ఒకటి, ఇంకా అట్లా చాలా మీరు వేసే సాంగ్స్ అన్ని బాగానే ఉంటాయి. ఇంకా చాలా బాగున్న సాంగ్స్ లో వేప చెట్టు మీదలో ఒకటి, ఈ సాయి టీవీ సాంగ్ ఒకటి చాలా ఇష్టం నాకు. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అవి వింటే. చాలా థ్యాంక్స్ అండి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మీకే ధన్యవాదాలు బిందు గారు. చక్కగా మీరు చూసి ఆనందించడమే కాకుండా మీ సంతోషాన్ని మాతో కూడా పంచుకుంటూ ఉంటారు. అయితే నాకు ఒకటి ఎందుకు మంచిగా అనిపిస్తుంది అంటే, నేను ఎప్పుడు ట్రై చేసినా కూడా నాకు కాల్ దొరుకుతుంది. అది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక 10 times 15 times నేను ట్రై చేయగానే కాల్ కనెక్ట్ అయిపోతుంది. అంటే ఫస్ట్ మీరు సెంచరీ కొట్టేశారు కదా, ఫస్ట్ 100 సార్లు ప్రయత్నం చేశారు కదా, ఇంకా ఈజీ అయిపోయింది. అదే అసలు ఏదో నేను 7:30కి యాక్చువల్లీ ఫోన్ ఛార్జింగ్ లేకపోతే ఛార్జింగ్ పెట్టి సరే మాట్లాడడానికి మర్చిపోయి సడన్ గా గుర్తొచ్చింది 8 o'clock అయినా సరే ఎట్లయినా వాళ్ళు ట్రై చేసి అట్లీస్ట్ ఒక 2 lines పాడాలని చెప్పి చేశాను. చేయగానే ఒక 10-15 times ట్రై చేసా, కనెక్ట్ అయింది. అంటే ఇది అందరు సాయి బంధువులకి చెప్పాలని బాబా గారు నిర్ణయించారేమో, అందుకని మీకు కాల్ కనెక్ట్ చేయించి మీతో ఆ పాట పాడించారు. అవును, చాలా హ్యాపీ ఉందండి. ధన్యవాదాలండి. బాయ్. సాయిరామ్ అండి. సరే, ఇప్పుడైతే ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? కుమారి అండి. కుమారి గారు ఎక్కడి నుంచి? మల్కాజ్గిరి అండి. చెప్పండి. ఈ రోజు మార్నింగ్ నాకు 6 o'clock ఈ సాయిబాబా దేవుడు కనిపించారండి. ఇంకా నాకు లైక్ ఏంటంటే బేబీ పుట్టినాక కొంచెం హెల్త్ అనేది బాగలేదు. సో ఇప్పుడు రికవర్ అయ్యింది, ఇంకా రికవర్ అవ్వాలి. ఎలా కనిపించారు మార్నింగ్ మీకు బాబా గారు? మార్నింగ్ 6 o'clock కనిపించారండి. లైక్ ఏంటంటే దూరం నుంచి దర్శనం చేసుకున్నట్టు కనిపించారు. మీ ఆరోగ్యం కూడా బాగా అవుతుందని కదా, మీరు ఇంకా బాబా గారు కనిపించారు అన్న తర్వాత మళ్ళీ మీరు ఆరోగ్యం బాగాలేదు అని అంటున్నారు. బానే ఉంది, ఏంటంటే ఇంకా రికవర్ అవ్వాలన్నమాట. అవుతారు ఇంకా. బాబా నాకు చిన్నప్పటి నుంచి సాయిబాబు దేవుడు అంటే చాలా ఇష్టం. ఎవ్రీ థర్స్డే అనేది ఫాస్టింగ్ ఉండి పూజ చేస్తుంది. మీరు చెప్పండి, మీ పాప ఎన్ని మంత్స్? బేబీ వచ్చి ఇప్పుడు 9 months అండి. ఏం పేరు పెట్టారు? మా మమ్మీ గారు కూడా ఎప్పుడు ఫోన్ చేస్తా ఉంటారు ఆర్కేపురం నుంచి, మహాలక్ష్మి.
రిషిక్ అండి మా బాబు పేరు. బాబా? బాబు. అవునండి. ఇంకా 1 year అయితే బాబు షిరిడి వెళ్ళాలి, మొక్కు ఉందన్నమాట. చిన్న పిల్లల్ని అయితే చక్కగా సమాధి మందిరం మీద ఇలా బాబా గారికి తాకించిస్తారు. అవునండి, లైవ్ లో చూస్తూ ఉంటాం కదా. అవును. ఇంకా 1 year అయితే వెళ్ళాలి. ఇప్పుడు 9 months కదా, 3 months తర్వాత వెళ్ళాలన్నా కంపల్సరీ వెళ్తాం ఫ్యామిలీ అందరు కలిసి. సరే కుమారి గారు, చక్కగా అంటే గురువారం రోజు బాబా గారి దర్శనం దొరికింది మీకు, కాల్ కూడా కనెక్ట్ అయింది. నాకు ఎంత సంతోషంగా ఉందంటే బాబా కలిసారు అప్పుడే. చాలా సంతోషంగా ఉంది నాకు. మార్నింగ్ 6 o'clock కి దర్శనం అయింది దేవుడిది. త్వరగా రికవర్ అవ్వండి, చక్కగా షిరిడి వెళ్ళి దర్శనం చేసుకొచ్చుకోండి. అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉండండి. సాయి బంధువులందరూ మొత్తానికి బాబా గారి మీద ప్రేమ. మనం బాబా గురించి ఎప్పటికీ ఎవరమూ పూర్తిగా చెప్పలేము, కానీ మన జీవితాల్లో బాబా మనకిస్తున్న ఆనందాన్ని 10 మందితో పంచుకోవడం అనేది మన ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. మనతో పాటు మన సాయి బంధువులకు కూడా ఎంతో మేలు చేస్తుంది కదా. మనం చెప్పే అనుభవాలు మన సాయి బంధువులకి సమాధానం కూడా కావచ్చు. ఇవాళ ఈ కార్యక్రమంలో కాల్ చేసి మీ అనుభవాలు చెప్పిన సాయి బంధువులందరికీ ధన్యవాదాలు. ఇవాళ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగించుకుందాం. ఓం సాయిరామ్.